డిసిషన్ తీసుకోలేము. అది ఆడియన్స్ ఓటింగ్ బట్టే మనం ఉంటుంది. ఇక్కడ వరకు ఉన్నాము అంటే నిజంగా ఆడియన్స్ ద్వారా వాళ్ళకి ఇక్కడ వరకు ఉండాలి అని అనుకున్నారు, ఇక్కడ వరకు ఉంచారు మళ్ళీ. సో ఏమైనా గేమ్ ఎలా అనిపించింది అన్న మీకు? బాగా గేమ్స్ అన్ని టాస్క్లు కానీ అన్నీ బాగా ఆడతాడు. ఎందుకంటే బిఫోర్ అంతా కొంచెం తను షోస్ గేమ్స్ ఇవన్నీ ఆడేవాడు. తనకు అలవాటు ఉంది గేమ్స్ కానీ ఇవి కానీ. స్ట్రాటజీ బాగా వాడి బాగా గేమ్స్ ఆడతాడన్న. సో దివ్య మాదిరి గారు రాగానే ఓవర్ ఫైర్ అయ్యారు, అది కావాలని ఆడారా లేకపోతే ఆ విఆర్టీ? మాధురి గారు మాధురి అక్క కూలేనన్న. ఇప్పుడు నాతో అసలు ఏమీ గొడవ లేవు, ఎంతో కూల్గా మాట్లాడేది మాధురి అక్క. అదేమీ లేదన్న. మాధురి అక్క గురించి అందరికీ తెలిసిందే. ర్యాష్గా మాట్లాడితే ర్యాష్గా మాట్లాడతారు, కూల్గా మాట్లాడితే కూల్గా మాట్లాడతారు మాధురి అక్క. సో ఇప్పుడు దాకా ఎలిమినేట్ అయిన అందరిలో ఎవరిదైనా అన్ఫేర్ మీకు అనిపించిందా? ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ అన్నది ఏమీ లేదన్న. అదే చెప్తున్నాం కదన్న, మనం అన్ఫేర్ అన్నది ఏంటి ఇప్పటికైనా అక్కడ ఉండిపోవడానికి కావదు. మనం ఎప్పటికైనా వచ్చేయాల్సిందే, ఏ వీకైనా వచ్చేయవలసిందే. మనం లేదు నేను ఉంటానంటే బిగ్ బాస్ ఒప్పుకోరు. అంటే అన్న బిగ్ బాస్ని చాలామంది స్క్రిప్ట్ వర్క్ కావాలని చేసి రాపిచ్చి చేస్తున్నారు అని చెప్పి బయట అనుకుంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? స్క్రిప్ట్ అన్నది ఏమీ లేదన్న. 100% స్క్రిప్ట్ అన్నది ఫస్ట్ వెళ్ళకముందు నేను అదే అనుకున్నాను, ఇదేమో స్క్రిప్ట్ ఏమో ఇది అది అని. కానీ అస్సలు స్క్రిప్టే లేదన్న. న్యాచురల్గానే అందరూ ఎలా ఉంటామో ఎలా మాట్లాడుకుంటామో అక్కడ సిచ్యువేషన్ అంటే మా మెంటాలిటీ బట్టి కానీ మీ మెంటాలిటీ బట్టి కానీ సూట్ కాకపోతే అక్కడ సిచ్యువేషన్ బట్టి గొడవలు ఈ ఆర్గ్యుమెంట్స్ అయ్యే తప్పతే అసలు ఏం స్క్రిప్ట్ ఏం కాదన్నది. సో మీకు గొడవలు వచ్చినప్పుడు వాటిని ఎలా రీప్లేస్ చేసేవాళ్ళు ఎక్కువగా? ఏముందన్న, అరుచుకొని గొంతు నొప్పి వస్తే నాతో అరుచుకుంటూ ఉండేవారు. అంటే సమ్ టైమ్స్ అయితే కొట్టు మీద వెళ్ళారు కదా, సో ఆ టైంలో ఏమైనా బిగ్ బాస్ ఉన్న వాళ్ళు ఆపేవాళ్ళు? లేదన్నా, అసలు ఇంకా మాది కంట్రోలింగ్. మొత్తం రూమ్మేట్స్ మొత్తం అందరూ కంట్రోల్ అయ్యేవారు. అరుచుకున్నంత వరకు అరుచుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకునేవారు, లేదంటే కూల్ అయ్యేవారు. మీరు చాలా